హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాయితాలగుంటి కాటమయ్య పండుగలో ఈరోజు డే 1. ఇది మొత్తం 5 రోజుల పండుగ. అందులో ఇది డే 1. ఈరోజు విగ్రహాలు ఊరేగింపు చేసి అక్కడికి వెళ్ళి హోమం కాలుస్తారు. పొద్దున హోమం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సాయంత్రానికి మంగళారతులు పట్టుకొని వచ్చారు అందరూ. ఎవరు కరసి, మీ మామ కరసి. తెల్లగా ఉన్నాడు మా మామ. హలో గైస్, ఈరోజు ఫెస్టివల్లో డే 2. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే విగ్రహ ప్రతిష్ట. పాత గుళ్ళో ఉన్న విగ్రహాన్ని కూలగొట్టిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠాపిస్తున్నాం. పాత విగ్రహం మొత్తం రాయితోటి చేయబడింది. నిలబెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రావట్లేదే.
స్వామి కమిటీ వాళ్ళు అందరూ పెట్టాలి, విగ్రహాన్ని పట్టాలి, అందరూ కూడా విగ్రహాన్ని పట్టాలి. ప్రభాంబ భవాన్ని తీసుకురావాలి, ప్రభాంబ భవాన్ని. ఓం నమః శివాయ, 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 విగ్రహాలన్నీ వచ్చినాడు డీజే అట్లే వచ్చింది మెడకాడ కదా అట్లా వచ్చింది పరవాటి ఉంటుంది పరవాటి కాదు ఏడుగురు అందరూ వేసేసాడు లే मॉडल मॉडल सुपर मॉडल हडल हडल పనివంతులే మీరు అవుతాడేంట్రా ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి ఎక్కాలి దిగి ఎక్కాలి ఒకసారి
వెళ్తుంది ఓం నమః శివాయ ఓం నమః శివాయ అద్దాన్ని చూసినాకనే స్వామిని డైరెక్ట్ చూడాలి. డైరెక్ట్ చూస్తే మహాపాపము. అద్దాన్ని చూసి చూడండి, ఆ యొక్క దివ్య దృష్టి కూడా మీ మీద పడుతుంది దోషం కాబట్టి అద్దాన్ని చూసినాకనే తర్వాత స్వామిని దర్శనం చేసుకోండి. డబ్బు చప్పుడు చేయండి స్వామి. ఈరోజు డే 3. ఈరోజు ప్రోగ్రామ్ జలబిందెలు, అంటే అందరి ఇంట్లో నుంచి వాటర్ తీసుకెళ్ళి అభిషేకం చేస్తారు దేవుడికి. ఎలా ఉన్నదో ఆ విధంగా ఎడమ భుజం పైన కండువా కుడి చేయి కింద రావాలి. శ్రీరంగోత్తర ఈశాన్య ప్రదేశ కృష్ణ గోదావరియోర్మధ్యదేశ శోభన గృహ సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చంద్రమానేన ఆయనం గంధ పుష్పాక్షరైరచ్చః కలశస్య ముఖే విష్ణో గండేరుత్తమాశ్రితః మూలా దత్తసితో మాతృగణాశ్రితః సప్తాదిపా వసుంధరః త్వగ్వేద యదుర్వేద సమవేద యదర్వణః అంగైత్య జగతాన్ సర్వే కలశాంతమాశ్రితః అకలశితావతి పవిత్రే దేవతా పవిత్రః అగౌణర్ణజ్ఞేనః పరిపూర్ణయం మహార్దాం సమహార్దాస్తః తథాస్తా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. అయ్యో బందే మీరు మొత్తమే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర శంకర. హర హర శంకర. చప్పట్లు ఏమైనాయండి? ఓం నమః శివాయ. హర హర మహాదేవ అనే విధంగా అమ్మవారి స్వామివారి సన్నిధిలో పాల్గొని చప్పట్లు వేసుకుంటూ ఘనంగా మనసారా సేవిస్తూ తలవార స్మరిస్తూ దైవ సన్నిధిలో పాల్గొని ఒక జన్మకు సుఖదూరం చేసుకోవాలి దంపతులు అందరూ కూడా. మరి ఈ సమయమున అమ్మవారి స్వామివారి సన్నిధిలో పంచాక్షర మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి. ఎందుకు చేయాలి పంచాక్షర మంత్రం అంటే కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపారము, కలియుగము. కృతాయుగములో మన గౌడ సంతతి మరి వంశ వృద్ధి కూడా ప్రారంభమై ఉన్నది. ఆనాడు జన్మించిన వారు మన గౌడవారి పితామహుడు. మన గౌడవారి తండ్రి ఎవరండి? ముందు పుట్టినవారు. అయ్యో
కౌడున్య మహర్షి. కౌడున్య మహాముని బ్రహ్మదేవుని నుదుట చెమట బిందువ పార్వతి పరమేశ్వర వాళ్ళ కోడెట్లో వేస్తే జన్మించాడు కౌడున్య మహాముని. అది ఒక ఋషేశ్వరుడు వరము చేత చెమట బిందువు పుట్టాడు కౌడున్య మహాముని జన్మించగానే. అప్పటి వరకు తాడి వృక్షాలు 5 వృక్షాలు ఉన్నాయి. కానీ త్రిమూర్తులు పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ముగ్గురు త్రిమూర్తులే ఈ తాడి వృక్షాల వల్ల 5 వృక్షాల వల్ల పంచామృత వచ్చిన విషయాన్ని గమనించలేకపోయారు త్రిమూర్తులే. కానీ నీటిలో పుట్టినవాడు కౌడున్య మహాముని పుట్టగానే ఈ తాడి వృక్షాల వల్ల 5 వృక్షాల వల్ల పంచామృతం ఇస్తానని పరమేశ్వర మీరు ఆజ్ఞ ఇస్తే ఈ పంచామృతాన్ని దేవతలకు పోస్తానని అప్పుడు ఆయన శివుని ఆజ్ఞ తీసుకొని శివుని పంచాక్షర మంత్రంతో పంచామృతాన్ని తీశాడు కౌడున్య మహాముని. అంటే శివుని పంచాక్షర మంత్రానికి అంత గొప్ప తపోదనం ఉంటుంది. శివుని పంచాక్షర మంత్రం అంటే 5 అక్షరాల మంత్రము. నా మా షే వా యా 5 అక్షరాల మంత్రముతో పంచామృతాన్ని తీశాడు. మీరు తీసిన కళ్ళుకు 5 రుచులు, తీసినటువంటి పంచామృతం కళ్ళుకు 5 రుచులు, చేదుగా, చప్పగా, నాదుగా, పుల్లగా, తీయగా 5 అక్షరాల మంత్రముతో 5 రుచుల పంచామృతాన్ని తీశాడు ఆనాడు ఆ కౌడున్య మహాముని. ఆ యొక్క శివుని పంచాక్షర మంత్రాన్ని మనమందరం కూడా ఉచ్చారణ చేద్దాము. డబ్బుల వారు పట్టుకోండి, డబ్బు పట్టుకోండి, డబ్బులు మాట్లాడుతూ కొట్టాలి అందరూ ఒకే విధంగా ఘనంగా ఆ స్వామివారి కార్యక్రమాలు పాల్గొన్నాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. చెప్పండి కూడా అందరూ ఒకే విధంగా వేయాలి, ఒక రోజు వేయకూడదు, ఒకే విధంగా. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం అది నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ అది నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. గంగాధర హర నమః శివాయ, గౌరీ వల్లభ నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, గౌరీ వల్లభ నమః శివాయ, గంగాధర హర శివ శివ శంకర, శివ శివ శంకర, శివ శివ శంకర, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఆడబిడ్డలకు వద్దు, ఇలా చుట్టాలకు, బంధువులకి, ఆడబిడ్డలకి ఈరోజు వద్దు, రేపు ఇస్తాం అందరికి. పూజలో కూర్చున్న వారు తీసుకోండి. పూజలో కూర్చున్న తీసుకోండి, మంగళారతులు పక్కన పెట్టేయండి. సమర్పయామి వనం వైసమ్మదేవత ప్రదక్షిణ నమస్కార సమర్పయామి, సర్వదేవతా ప్రదక్షిణ నమస్కార సమర్పయామి. యుష్యామి దైవాంత పరిపూర్ణః. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ. అమ్మవారి స్వామివారి దైవ సన్నిధిలో మరి పంచామృత అభిషేక మహోత్సవాన్ని మనం చేసే ముందు కూడా మరి ఈ కార్యక్రమంలో ఈ రోజున కార్యక్రమాన్ని ముగించుకుంటాము. రేపటి అనగా పసుపు బండాలు చేసినాం కాబట్టి కొద్దిగా పసుపు వేసి పసుపు బోనంగా తయారు చేసుకోవాలి. ఎల్లమ్మ దేవత బోనకుండ, ఎల్లమ్మ దేవత బోనకుండ చుట్టూరుగా మరి పసుపు రాసి కుంకుమబొట్లు, పసుపు బొట్లు పెట్టి ఎల్లమ్మ దేవత బోనం మెడకైనా ఎల్లమ్మ దేవత బోనం మెడకు మరి
గ్రూప్లో పెడుతున్నావా? మనోళ్ళు దగ్గర వాళ్ళే. పూజలో కూర్చున్న వారు మాత్రం తీసుకోండి, మంగళారతులు పక్కన పెట్టేయండి. గ్రూప్లో పెడుతున్నావా? మనోళ్ళు దగ్గర వాళ్ళే. పూజలో కూర్చున్న వారు మాత్రం తీసుకోండి, మంగళారతులు పక్కన పెట్టేయండి. గ్రూప్లో పెడుతున్నావా? మనోళ్ళు దగ్గర వాళ్ళే. పూజలో కూర్చున్న వారు మాత్రం తీసుకోండి, మంగళారతులు పక్కన పెట్టేయండి. ఓం నమః శివాయ. నమా పార్వతీ పతయే హర హర నమా పార్వతీ నమా పార్వతీ పతయే హర హర నమా పార్వతీ హర హర శంభో మహాదేవ హర హర శంభో హర హర శంభో మహాదేవ హర హర శంభో హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ. చప్పదేల మండలం అందరూ హర
శివ నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ. ఇక్కడ వాళ్ళక్కడ స్వాములను కూడా అడిగేస్తుంటారు, నేను చూపిస్తాను. నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ. హర హర శంభో మహదేవ హర హర శంభో హర హర శంభో మహదేవ హర హర శంభో. నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ. హర హర శంభో మహదేవ హర హర శంభో హర హర మహదేవ హర హర మహదేవ హర హర మహదేవ మొదటి స్టెప్ హర 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 మహాదేవ శివ 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 సదా శివ 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 ఘన 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 సదా శివ ఘన 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 నమ పార్వతీ పదయే హర 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 శంభో శివ శివ శంభో నమ పార్వతీ పదయే హర హర నమ పార్వతీ హర హర శంభో మహదేవ హర హర శంభో గురు 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 హర హర శంభో మహదేవ హర హర శంభో హర హర మహదేవ హర హర మహదేవ హర హర మహదేవ హర హర. చేతులు పైకి చెప్పండి, చేతులు పైకి తిరగ. అమ్మవారి స్వామివారి హారతి కార్యక్రమంలో అమ్మవారి స్వామి వచ్చినాము. అనంతరం మీరు కూడా ఎక్కడ నిలబడమని అక్కడనే చేతులు పైకి నమస్కరించుకోవాలి. పైకి అందరూ చేతులు పైకెత్తి హారతి తీసుకోండి. అఖండ జ్యోతి అర్పణ దేవతా పరిపూర్ణహే దేవం దర్శయామ దేవతా గుష్టాయ మహాదైవాంతహే. ఓం శక్తి నిలువు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ హర హర శంభో మహదేవ విజయ్.
తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై ముడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న వారి గెలిచిన సింగాని ఓ సర్వాయి పాపన్న ఆకులాంటి మోకు దెబ్బతో సర్వాయి పాపన్న గాయి చిల్ల కండ్ర గొడ్డలో సర్దారు పాపన్న కోట సర్వాయి పాపన్నని పోరాట ఊటనే సత్తారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుట్టలల్ల దీపమా సత్తారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుట్టలల్ల దీపమా సత్తారు పాపన్న పాపన్నను చేసి నవే సత్తారు పాపన్న రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న బాల వీర యోధుడా సర్వాయి పాపన్నని త్యాగాన్ని కొంతెత్తి పాడుతామన్నా ఎవరమ్మా
జలబిందెలు అయిపోయినాయి. అది అయిపోగానే జలబిందెలు అయిపోయినాయి. అన్నదానం జరుగుతుంది. జస్ట్ వడ్డింపుడు అయిపోయినాయి. ఇప్పుడే ఇది నుంచి మళ్ళీ కంటిన్యూ అది అలానే తిరుగుతుంది. పెద్ద స్టిక్కర్ వచ్చింది. తమ్ముడు చెప్పినా తమ్ముడు చెప్పినా ఇక్కడ నువ్వు చిన్న నువ్వు చెప్తున్నా అక్కడ చిన్న చెప్పినా నిమ్మలంగా పోయిరా పోయిరా సరిపోలేదు సాంబార్. చారు వేయాలి ఎప్పుడు వచ్చినావురా? నైట్ తీసిన హాయ్ బ్రో. ఎడిటింగ్ చేస్తావా? మనందరికన్నా పోరోడు బన్నీ పడుతుంది. చెప్తాం. ఏమైంది మనం తలిగిస్తున్నావా? వస్తుంది ఇలా కాదు, రేపు అప్లోడ్ చేస్తా. రేపు బాగున్నావా? హలో గైస్, ఈరోజు డే 4. ఈరోజు బోనాలు, అలాగే కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే రేపు దావత్. సో దానికి కావాల్సిన సామాన్ తీసుకోవడానికి జనగమైనం, ఆల్కహాల్, రేపటికి ఈరోజు కళ్యాణానికి కావాల్సిన సామాను అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి పోయి ఈతకు పోవాలి. ఇప్పుడు మందు బాటిల్, న్యాచురల్ ఫ్రూట్ కూడా మందు బాటిల్, న్యాచురల్ ముంజకాయలు. దిస్ ఇస్ కాల్డ్ అదే కదా మనం డేంజరస్. ఈ కూరగాయలు, గుమ్మడికాయలు, ఇది మనం కట్టి ఇంకా ఓ పురాణ ముసలి కక్క మన పండుగ సామాన్ హాయ్ ఫ్రెండ్స్, పండుగ దావత్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. దున్నేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయింది బ్లాగ్. మా దోస్తు వాళ్ళు 10th క్లాస్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాం. శాతగాని కొడుకులు దావత్కి రమ్మంటే ఆదివారం దావత్ అయితే సోమవారం వస్తా అంటుర్రు. ఇప్పుడే జనగా నుంచి ఆల్కహాల్, క్లాత్స్, బట్టలు చేసి ఇప్పుడే రెడీ అయ్యి ఇంటికాడ తాను చేద్దామంటే ఇబ్బంది అనిపించింది. చాలా వాటర్ కావాలనిపించింది. యాక్చువల్ కలిసి తాను చేద్దామని చెప్పి ఈత పోదామని ఈత పోతున్నాం. ఇది ఏంటి అంటే ఇది కట్ట, పొలాల కట్ట, చెరువు కట్ట. కొంచెం పోతున్నాం. ఇప్పుడు ఈత పోయి రెడీ అయిన తర్వాత ఈవినింగ్ 6 గంటలకి బోనాలు స్టార్ట్. మనం బోనాలు వాళ్ళు ఎత్తుకొని పోతారు, మనం వ్లాగ్ తీస్తాం, ఎగురుతాం, డీజే ఉంటుంది.
పాటలు తక్కువ, డీజే పాటలు ఎక్కువ. కంపలే కంపలే అప్పో. సరే ఫ్రెండ్స్, ఇబ్బంది అవుతుంది కొంచెం, చేయికి కంపలు లాగుతున్నాయి. రైట్ మళ్ళా. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడే స్విమ్మింగ్ వచ్చినాం. ఈత కొట్టాలిగా. స్విమ్మింగ్ వచ్చిన ఇందాక చెప్పినా కదా కార్లు వచ్చినప్పుడు. ఇగో ఇది మా బాయ్, ఈత కొట్టేస్తాం. డైలాగ్లో సమ్మర్ స్పెషల్ స్విమ్మింగ్ వచ్చేసాం. రిజ్జి వాళ్ళు ఇక్కడికి వచ్చి రిజ్జి వాళ్ళ దగ్గరికి. విజ్జి మన రిజ్జి కాని వాళ్ళు కాదు. ఏయ్ తెల్లగా కనబడుతున్నాయి. అన్నీ పెడతా. అది రాలే. సైకిల్ అన్నా జరిగా. ఏ వీడియో ఇది.
మొసలుడే గాని మహానుభావుడు.
నీదు మహిమ ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేస్తున్నండి ఆవు పాలు తెచ్చి నీకు ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేస్తున్నండి ఆవు పాలు తెచ్చి నీకు ఆవు పాల లేక దూడల ఎంగిలంటున్నాము శంభో ఆవు పాల లేక దూడల శంభో హర హర శివ శివ శంభో హర హర శివ శివ శంభో సాంబదివా నేను మహిమ ఎన్నటికీ తెలియదాయ సాంబదివా నేను మహిమ శంభో సాంబదివా నేను మహిమ ఎన్నటికీ తెలియదాయ సాంబదివా నేను మహిమ శంభో హర హర శివ శివ శంభో హర హర సాంబదివా నేను మహిమ ఎన్నటికీ. ముందుగా భర్తకు భార్య భార్య భర్త కుంగముట్టు ఆశించుకున్న మందరు కూడా దంపతులుగా భర్తకు భార్య భార్య భర్త సంబోధదాయాదహే దేవతా పరిపూర్ణః అజష్టాయ మహాదైవాంతయం మహందానామత్తనః అగ్నావలమక భోజాన్నగరస్నః శుక్లాంబరధరం విష్ణుః శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నః సుదనంతదేవాకారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవకు. మీ యొక్క సతీమణి నెత్తి పాపట్లో కుంకుబొట్టు ఆచరించండి. సంబోన్నగదాక్షః ఓం గ్రేం యుగపస్వరామహే యంత్ర యోగేశ్వరః కృష్ణాయంత్ర ప్రార్థో తనరుత్తరః తత్ప్రసరేర్వోతహే యర్వానహే ధర్మానహే సుతే సకల కళ్యాణవాజనం యంత్రజాగతే పురచందమజం నిత్యం ప్రజామచరణం మాంగళ్యమునకు స్వాములు మీ చేతనే కుంకుబొట్టు ఆచరించండి. మాంగళ్యమునకు స్వాములు మీ చేతనే కుంకుమను ఆచరించండి. సంబోన్నగదాక్ష మహాదైవాంతః శ్రీమన్మహాదేవతాపరిపూర్ణః ఉత్తరాయణే దేవతాయం సర్దానాం చైత్రమాసస్య కృష్ణపక్షః తదిహా దేవతాపరిపూర్ణః సంబోన్నగదాక్షః వసంతవృతవః చైత్రమాసస్య దేవతాపరిపూర్ణః కృష్ణపక్షః తిథౌ తదిహా దేవతాపరిపూర్ణః శనివారదేవతః జ్యేష్ఠ నక్షత్రః పరియోగనః వనకరుణ దేవతా పరిపూర్ణః లంబోర్ణగదాక్షః శ్రీమన్మహాదేవతాయం మహోర్ధ సుమహోర్ధస్తః డప్పుడుమ సంబోర్ణగదాక్ష పరిపూర్ణయ శ్రావహే పట్టవస్త్రావలంకృలయం నమః అందరూ చూపులు తగ్గించి అందరూ చూపులు తగ్గించి ఒకే విధముగా విభూషణ నరక వినాశన భేద దివ ఉరగా విభూషణ నరక వినాశ సదా శివ ధామ సదా శివ ధామ సదా శివ ధామ శివ ధామ సదా శివ నానామలిగిన భూష నిర్గ్రహణ సజన భూట జనాద శివ ధామ సదా శివ ధామ సదా శివ ధామ సదా శివ ధామ శివ ధామ చరుల పట్టగోతులు పట్టచూరుల సమర్పయామి ధనముధాన్యం పశుభముద్రులావశదాదేవి నామ సంవత్సరః దీర్ఘమాయ శుభం బోధయామి. పశ్చిమద్ల వంశోద్వారకులైన శ్రీ గంటమామహేశ్వర స్వామి రమాంబదేవతా కళ్యాణయం మహార్త సుమహోర్తాస్తరావంత్రి పట్టుబాగల పట్టచిరుల పట్టుగోతుల పట్టచీరుల సమర్పయామి ధనముధాన్యం పశుభముద్రులావశదాదేవి నామ సంవత్సరః దీర్ఘమాయ శుభం బోధయామి. గూడ గూడ ఒకటి కూడా గూడ వంశోద్ధారకులైన శ్రీకంఠమామహేశ్వర స్వామి రమాంబదేవతా కళ్యాణయం మహర్తానామద్వనమః పట్టుబాగలు పట్టుచీరులు పట్టుగోతులు పట్టుచీరులు సమర్పయామి ధనముధాన్యం పశుభముద్రులావశదాదేవి నామ సంవత్సరః దీర్ఘమాయ శుభం బోధయామి. వంగ 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 వంశోద్వారకులైన శ్రీకంఠమామహేశ్వర స్వామి రమాంబదేవతా కళ్యాణయం మహర్తానామద్వనమః శ్రీ పట్టుబాగలు పట్టుచీరుల పట్టుగోతులు పట్టుచీరులు సమర్పయామి ధనముధాన్యం పశుభముద్రులావశదాదేవి నామ సంవత్సరః దీర్ఘమాయ శుభం బోధయామి. ముర్రి వంశోద్వారకులైన శ్రీకంఠమామహేశ్వర స్వామి రమాంబదేవతా కళ్యాణయం మహార్దాస్తః ఓం శ్రీ పట్టుబాగల పట్టుచీరుల పట్టుగోతులు పట్టుచీరులు సమర్పయామి ధనముధాన్యం పశుభముద్రులావశదాదేవి నామ. నవగ్రహాలు మన దీపానికి మంత్రి దండ శక్తి సేవలు కాలికరాలి సేవాపదులు 1
రెండు మహాశక్తులు మన దీపానికి మంత్రులు బండిన శక్తి సేవలు కాలిక రాలి సేవాపతులు 32 మహాశక్తులు మన దీపానికి సువర్ణ సుందర గిరులు అనంతదేవి పరిచారకులు మన దీపానికి మానవ దేవగణములు కామధేనము కల్పతరువులు సృష్టిలాగల కారణమూర్తులు మన దీపానికి దివ్య బలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జనములు దివ్య శక్తులు మన దీపానికి అమ్మవారి స్వామి వారి కళ్యాణ మహోత్సవ భాగంగా అమ్మవారికి దండలు కూడా సమర్పణ చేస్తున్నాము. ఈ సందర్భంగా శ్రీ గంధమహేశ్వర స్వామికి చరమాంబదేవికి మా పెళ్ళైనప్పుడు చూసిన వాళ్ళు ఎంతమందో చూడని వాళ్ళు ఎంతమందో ఇప్పుడు చూడండమ్మా కొట్టండమ్మా చెప్పండి. మీ ఆవిడ పేరు? మా ఆవిడ పేరు శారద, భక్తుని శారద. వెరీ గుడ్. చెప్పండి అడివండి. చెప్పడమ్మా. ఆయన మా ఆయన కానీ చెప్పండి. పేరు చెప్పండి. నా యొక్క ప్రాణేశ్వరుడు మనోహరుడు ప్రాణవల్లభుడు. మీ ప్రాణవల్లభుడు పేరేందమ్మా? వెరీ గుడ్. చెప్పండి. ఓం నమః శివాయ. ఇక అందరూ కూడా దంపతులుగా లేచి నిలబడండి అమ్మా. అందరూ లేవాలి. ఇక ఏమంత వచ్చింది లేవండి అమ్మ భక్తులారా. భార్య ఒక దండ, భర్త ఒక దండ తీసుకోండి. చెరొక దండ. భార్యాభర్తలుగా చెరొక దండ పట్టుకోండి. ఇప్పుడే వేసుకోవద్దు. సిద్ధమేనా అందరూ? అందరూ రెడీనా? అందరూ సిద్ధమే కదా? సిద్ధమేనా భక్తులందరూ? ఓం నమః శివాయ. ఓకే అవును. దండలు పట్టుకొని ఆ దండలు పైకెత్తి అమ్మవారికి స్వామి వారికి ఇటు చూపించాలి. ముందుగా ఇటు తిరగండి, చేతులు పైకెత్తండి, చూపించండి. ఓం నమః శివాయ వేడుకోండి. ఓం నమః శివాయ. శ్రీ గంధమహేశ్వర స్వామి, సురమాంబ దేవత, వనం ఎల్లమ్మ దేవత, వనం వైసమ్మ దేవత, మీ యొక్క దైవ సన్నిధిలో దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము. ఎందుకనగా మీ యొక్క కరుణ కటాక్షము చల్లని చూపులు ఆశీస్సులు దీవెనలు ఉండాలని మా పంట యందు, మా పాడి యందు, మా ఉద్యోగమందు, మా వృత్తి యందు, కుల వృత్తి యందు, వ్యవసాయమందు, గౌడవారి కుటుంబాల యందు, చినమడూరు గ్రామ ప్రజలపై, అన్ని కులాలపై మీ యొక్క కరుణ కటాక్షము చల్లని చూపులు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఇప్పుడు దండలు పట్టుకున్న వారు భర్తకు భార్య, భార్య భర్త ఎదురెదురుగా ఉండాలి. నిలబడండి. జాగ్రత్త. మరి ఒక నిమిషం ఆగండమ్మా. నిలబడండి. మంగళహారతి నివాళులు చూసుకోండి. నివాళులు చూసుకోండి. ఒక నిమిషం ముందుగా వెలుగుతున్నాయి నివాళులు. చీరలు చూసుకోండి, పంచలు చూసుకోండి. జాగ్రత్తగా నిలబడ్డారా? భర్తకు భార్య, భార్య భర్త ఎదురుగా నిలబడ్డారు కదా? ఒకసారి ఓలముఖం చూసుకోండి. స్మైల్. ఓం నమః శివాయ. దవడవ తప్పుడు. ఓం దండాదరదానహేదనం దేవ దేవదాద నక్షత్రారః దండలంకరణయం మహార్దమహార్దాస్తః త్రిగండమహేశ్వర స్వామి రమామ్మ దేవతా కళ్యాణయం మహర్దానామద్వనవః సర్వదేవతా కృపాకటదిద్దరస్తః. అంటే తప్పుడు. ఓం నమః శివాయ. కానివ్వండి. దండలు మార్చుకోండిగా. సంబానదాయ అధిదేవతా పరవాన్నహరం జావందదేవతాయం మహర్దానామద్వనవః దండలంకరణయం మహార్దమహార్దాస్తః. దండలంకరణయం మహార్దమహార్దాస్తః ధనం దేవదేవతా పరవాన్నః. చెప్పడాపండి. ఓం నమః శివాయ. చెప్పడాపండి. హరహర మహాదేవ.
ఓం నమ శివాయ. జై బలో కంఠ మహేశ్వర స్వామికి, స్థిరమాంబ దేవికి, మాతా ఎల్లమ్మ దేవికి, వలంబైసమ్మ తల్లికి, చిన్నమడు సర్వ దేవతలకి జై గౌడ. ఓం నమ శివాయ. దండలు మార్చుకున్న వారు దండలు పట్టుకొని సెల్ఫీలు దిగండి, ఫోటోలు టైం ఇస్తా మీకు, ఫోటోలు దిగండి సెల్ఫీలు. శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవేళ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుని అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. ముడిదాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. గిరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుగాడలేదమ్మ. కళ్యాణం మంత్రం ఫోటోలు అయిపోయినాయా? మన గ్రూప్ ఫోటోలు అయిపోయినాయా? అందరూ మీరు లేవాలమ్మా, చుట్టాలు కొందరు లేవాలి, నిలబడాలి. చుట్టాలు బంధువులు అందరు లేవాలి, నిలబడాలి. అందరూ నిలబడండి. చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ లేచి నిలబడాలి. సాంబశివుని శివతాండ భక్తి గీతాన్ని ఆలగిద్దాం అందరము. డప్పులు రెడీనా? డప్పులు సిద్ధమేనా? ఓం నమ శివాయ, హర హర మహాదేవ. సిద్ధమేనా? ఫోటోలు అయిపోయినాయా? ఒక నిమిషం సెల్ ఫోన్ పక్క పెట్టండి. శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ. శివాయ తాండవ భవాయ తాండవ హరి హరి. శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ. శివాయ తాండవ భవాయ తాండవ గట్టిగా అందరూ అట్లు కూడా చప్పట్లు వేస్తూ ఉండాలి. డప్పులు అన్ని గట్టిగా, డప్పులు అందరూ ఒకే విధముగా. శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ. శివాయ తాండవ భవాయ తాండవ శివరాజ శివగామి ప్రియ శివరాజ శివరాజ శివరాజ. శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ. శివాయ తాండవ శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ. శివాయ తాండవ అందరూ కూడా చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి. శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ. శివాయ తాండవ భవాయ తాండవ గంగా జట జట నటరాజ. శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ. శివాయ తాండవ భవాయ తాండవ తగడ తగడ దేవి నటరాజ తగడ తగడ దేవి. మాధమిత్రులు దైవంతో సమానమైన వారు, అందుకను వారి పాదాలు నమస్కారం చేసుకున్న, వారి పాదాలు తాకిన మీరు తెలుసు తెలుగుగాను చేసినటువంటి పాప దోషాలు కూడా వెళ్ళిపోతాయి. భగవంతుణ్ణి మర్చిపోయిన తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదు.
ఓన్లీ గౌడవారు మాత్రమే బొట్టు పెట్టుకునే ఆడవారు కూడా చుట్టాలు గుడ్ మార్నింగ్ గాయ్స్. పండుగ అయిపోయింది. ఏం కడుకోలే ఆడపిల్లని కోసుకురావడానికి పోయినా అంత దమా ఖరాబ్ అవుతుంది. పండుగ అయిపోయింది. దావత్ అలా ఆట కోసినాం. అది కోపియడానికి కట్టనప్పుడు దగ్గరికి వస్తున్నాం. మళ్ళా ఇప్పుడు అడిగి పోయి पीसेस कट करके लेके आता हूँ. सब्जी पे डाल करके పొయ్యి మీద लगाते బాంబు लगाते ఇలా ముక్కలు ఉంటాయి, సుక్కలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇలా అసలైన మెయిన్ ఇంకా మా 10th వాళ్ళకి ఫోన్ అయ్యారు రమ్మనాలే అందరికి ఫోన్ చేయాలా, మొత్తం ఇక్కడ ఉండు మేయాల. వచ్చేసినాం గాయస్, గుడికి వచ్చినాం. యాక్చువల్గా ఇంటికాడ ఇన్నే కోపియాలి. మనం ఎల్లమ్మకి పండుగ కూడా చేసినాం కాబట్టి కలిపి. సో అక్కడ కోసి ఇక్కడ దాన్ని కోపించుకుంటాం, పీసెస్ కట్ చేయడానికి. వచ్చేసినాం. ఎవరికి పంచాలా ఫ్రెండ్స్, మన మదన్న వాళ్ళ మేక. ఫ్రెండ్స్ అయిపోయింది, వీళ్ళ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ మనది అవుతుంది. మా ఈ పండుగ అయితే చాలా ఘనంగా జరిగింది. ఫస్ట్ కాటమయ్య పండుగ. బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో కండి.